సో ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నాం. ప్రకాశం జిల్లాలో భాగంగా ఇప్పుడు మనం చీరాల నియోజకవర్గంలో ఉన్నాం. చీరాల్లో ప్రస్తుతం మనము రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న శ్రీమతి పోతుల సునీతమ్మ వారు మనతో ఉన్నారు. సో ఆయన షీజ్ అన్ స్టార్ క్యాంపెయినర్ కూడా అనుకోవచ్చు. సో తనతో మాట్లాడేసి తెలుసుకుందాం ఎలా నడుస్తుంది ప్రచార సరళి అనేది. మేడం నమస్తే. మేడం ముందుగా మీ ప్రకాశం జిల్లాలో ఎన్ని సీట్లు మీరు గెలవబోతున్నారు అది మీరు చెప్పండి. ప్రకాశం జిల్లాలో 12కి 12 సీట్లు గెలవబోతున్నాం. అంటే అది ప్రతి ఒక్క పార్టీ చెప్పిన వ్యక్తి జెన్యున్గా మాట్లాడుకుందాం మేడం. జెన్యున్గా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రజలు పూర్తి స్థాయిలో లబ్ధి పొందారు. లబ్ధిదారులని ఎవరిని పోయి కదిలిచ్చినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి జై పలుకుతున్నారు. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి దేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేనంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి వాటన్నిటిని లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలందరూ ఈరోజు చారిత్రక అవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రావాలి అనే ఒక ఫుల్ కాన్సెప్ట్ ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా ఖచ్చితంగా మేము ఈరోజు 9-10 సీట్ల మధ్య గెలవబోతున్నాం. ఓకే మేడం, మీరు స్టార్ క్యాంపెయినర్ 15 మందిలో మీరు ఒక మహిళగా మీరు ఒకరు ఉన్నారు. మేడం మీరు ఏ అంశాలతో మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు, ఏ అంశాలతో మీరు ఓట్లు అడుగుతున్నారో చెప్పుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయి 15,000 లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు కూర్చోవడానికి కుర్చీ లేదు, మరి పరిపాలన చేయడానికి ఒక గది కూడా లేదు. అలాంటి టైంలో నేనున్నాను అనే భరోసాతో ప్రజలకి ఒక ఆత్మవిశ్వాసంతో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఆయనకున్నటువంటి అనుభవం అనుకోండి, ఆయనకున్నటువంటి మేధస్సు అనుకోండి, దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు 54 లక్షల మందికి 1000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. గతంలో 200 ఇచ్చే పింఛన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు పింఛన్ ఇచ్చారు 54 లక్షల మందికి. మరి ఈరోజు ఆ పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు ఆనందం, ఆరోగ్యం, సంతోషంగా వాళ్ళు ఉండాలని చెప్పి మరి దాన్ని 2000 రూపాయలకు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకు 1500 ఇచ్చారు. ఈరోజు మరి వాళ్ళకి 3000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మహిళలకు కూడా ఫస్ట్ నుంచి కూడా మహిళల ఆర్థికాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం, మహిళల ఎదుగుదల కోసం వాళ్ళు స్వయం శక్తులుగా ఉండాలని చెప్పి ఆనాడే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల్లోని మహిళలకు ఒక చైతన్యాన్ని, గుర్తింపు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా వచ్చిన వెంటనే మహిళలకి మరి డ్వాక్రా రుణమాఫీ చేయడం జరిగింది 10,000 రూపాయలు. మరి ఈరోజు ఒక పెద్దన్నలాగా 94 లక్షల మంది మహిళలకి, డ్వాక్రా సంఘాల మహిళలకి ఒక పెద్దన్నలాగా పసుపు కుంకుమ అనే కార్యక్రమం ద్వారా వారికి 10,000 రూపాయలు ఈరోజు మరి 3 చెక్కులుగా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో 2,500, మార్చిలో 3,500, ఏప్రిల్లో కూడా 4,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా దురుద్దేశంతో కుట్ర రాజకీయాలు చేసే దాంట్లో భాగంగా గతంలో ఫిబ్రవరిలో కూడా రోజా గారు ఒక మహిళా ప్రతినిధి అయి మహిళలకు ఇస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక ఈర్ష్యతోన చంద్రబాబు నాయుడు గారు మహిళలంటే మరి అభిమానం లేదు, మోసం చేస్తున్నాడు, వంచన చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చెల్లని చెక్కులు, మీరు నమ్మొద్దండి అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది అసత్య ప్రచారాలతోని. కాబట్టి అయినా కూడా ఈరోజు ప్రజలు ఒక నమ్మకంతో ఉన్నారు మహిళలు. ఎందుకంటే 2 చెక్కులు తీసుకున్నారు ఆల్రెడీ ఇదివరకే. తీసుకొని ఒక మంచి విశ్వాసంతో చంద్రన్న ప్రభుత్వం రావాలి, చారిత్రక అవసరంగా అనేది మహిళల్లో మెజార్టీగా కూడా వచ్చింది. దాన్ని చూసి మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని చూసి ఓర్చుకోలేక ఈ కుట్ర రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ అండగా నిలవబోతున్నారు. చంద్రన్న ప్రభుత్వం వస్తుందేమని భయం పుట్టుకొని ఈరోజు వాళ్ళు మరి 4,000 రూపాయలు ఏప్రిల్లో ఏదైతే ఇవ్వాలో అది ఆపాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం అసలు ఎంతవరకు అది సమంజసం? మహిళలందరూ కూడా ఖచ్చితంగా మహిళలకు ఇచ్చేదాన్ని వాళ్ళ ఎదుగుదలని ఈరోజు ఆపుతున్నారు, వాళ్ళ ఎదుగుదలకి ఈరోజు అడ్డం వేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మహిళలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నారు. ఖచ్చితంగా ఈ 2019లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోకుండా అది ఒక చారిత్రక అవసరంగా, ప్రజల అవసరంగా చంద్రబాబు నాయుడు ఒక సంకల్పంతో చేపట్టారు. కాబట్టి అది పూర్తి కావాలి. 65% కంప్లీట్ అయింది. ఆ 35% కంప్లీట్ కావాలంటే చంద్రన్న ప్రభుత్వం రావాలని చెప్పి రైతులు కానీ ప్రజలు కానీ ఫిక్స్ అయిపోయారు. ఓకే మేడం మీరు ఒక మహిళా అధ్యక్షురాలు, రాష్ట్రానికి మహిళా అధ్యక్షులు కాబట్టి రాష్ట్ర మహిళలకు మీరు ఏ విధంగా మీ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి ఏ విధంగా మీరు ముందుంటున్నారు మేడం యాజ్ ఎ ప్రెసిడెంట్?
మహిళలకి ఖచ్చితంగా మహిళల ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మహిళలకు మేము తెలియజేస్తున్నాము. వారికి ఎన్నో కార్యక్రమాలు కూడా పెట్టి మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మరి ఈరోజు మహిళలు ఈ రక్తహీనతతోన గ్రామీణ ప్రాంతాల్లో సరైనటువంటి ఫుడ్ లేక మాతా శిశు మరణాలు జరుగుతున్నాయి ఎక్కువ. వాటిని అరికట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు వారికి ఒక ప్రోగ్రాం పెట్టి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వాళ్ళకి పౌష్టికాహారము ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది మహిళల కోసం. మరి అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి కూడా వాళ్ళని వచ్చి ఇంటికి డెలివరీకి కాన్పుకి ఒక వెహికల్ వచ్చి తీసుకొని పోయి డెలివరీ చేసి వాళ్ళకి బేబీ కిట్ కూడా ఇచ్చి మరి మహిళలకి ఇంటికి పంపిస్తున్నారు. ఇట్లా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఈ డ్వాక్రా సంఘాలు అయితేనేమి ఇంటికి అసలు ఈరోజు జనరిక్ షాప్స్ ఉన్నాయి, మెడికల్ జనరిక్ షాప్స్, వాటిలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా కూడా మహిళల్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నిట్లో కూడా మేము అవేర్నెస్గా మహిళల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నాం. జన్మభూమి కార్యక్రమాల ద్వారా కూడా మహిళలకి మంచి ఇది ఇస్తున్నాం. గ్రామాల్లో కూడా వారికి డ్వాక్రా సంఘాల ద్వారా కూడా వాళ్ళకి మంచి చైతన్యాన్ని స్ఫూర్తిని ఇవ్వటం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు అవన్నీ కూడా వాళ్ళే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలు కూడా వాళ్ళ కోసం ఏవైతే పెట్టారో మహిళల కోసం ఈ పెన్షన్ అయితేనేమి ఈ అన్నదాత సుఖీభవ అని కూడా మన రైతుల కోసం కూడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం రైతుల కోసం కూడా ఇస్తుంది. అలాగే ఈరోజు కార్మిక కర్షకులు అయితేనేమి మరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కర్షకులకు కూడా ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం వీధి పాలు కాకూడదు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని వర్గాల కోసం కూడా వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళు చేయాలంటే ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళకు ఒక అప్పులు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు వారికి కూడా 50,000 రూపాయలు పెళ్లి కానుక కూడా మన ముఖ్యమంత్రి గారు అన్ని మతాల కులాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న బీమా అయితేనేమి, చంద్రన్న పెళ్లి కానుకలు అయితేనేమి, చంద్రన్న పండుగ కానుకలు కూడా ప్రతి పండగకి కూడా పేదవాళ్ళు కూడా ఆనందంగా పండుగ చేసుకోవాలని చెప్పి రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, మరి సంక్రాంతి కానుకలు ఇవ్వటం, ప్రతి గ్రామంలో అభివృద్ధి. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అసలు ఏ కాలనీకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు, డ్రైనేజెస్, తాగడానికి నీళ్లు, 24 గంటల కరెంటు. 24 గంటల కరెంట్ అనేది చరిత్ర. అది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలోన 24 గంటలు ఇచ్చిన దాఖలు లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు ప్రజలకు కరెంటు, 16 గంటలు రైతులకు కరెంటు. ఇదంతా కూడా అభివృద్ధికి నాందిగా ముఖ్యమంత్రి గారు ఇంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల కాలంలో ఎవరు చేయలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ సంక్షేమ అభివృద్ధే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బాటలుగా, ఆయన గెలుపుకి రథసారథులుగా ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ప్రజలందరూ ఖచ్చితంగా చంద్రన్న వస్తేనే సుపరిపాలన, చంద్రన్న వస్తేనే శాంతి భద్రతలు రాష్ట్రంలో అల్లకొల్లోలు ఉండవు, దుర్మార్గాలు ఉండవు, అవినీతి అక్రమాలు ఉండవు అని చెప్పి ప్రజలు ఒక ఆలోచనకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా 2019 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు. దాదాపు 140 సీట్లు తెలుగుదేశానికి రాబోతున్నాయి. ఓకే మేడం. మేడం చివరిగా మేడం మీ అభిమానులకి, పోతుల గారి అభిమానులకి, సురేష్ గారి పోతుల ఒకటే ఒకటి కోరుకుంటారు, మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈసారి ఎమ్మెల్సీగా ఉన్నారు, మరి నెక్స్ట్ ఏమన్నా? అంటే మా కుటుంబం మొదటి నుంచి కూడా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి కుటుంబం, కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి మేము దాదాపు 25 సంవత్సరాలు ఉద్యమాల్లో పనిచేస్తాం. నేను, మా భర్త అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలోన. వాటిలో భాగంగానే నాకు ఈరోజు మాది అనంతపురం జిల్లా అయినప్పుడు కూడా చీరాల నియోజకవర్గంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కృష్ణమోహన్ శాసనసభ్యుడు చాలా అరాచకాలు, చాలా దుర్మార్గాలు, ప్రజల్ని హింసించటం, ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఎప్పుడు కూడా మసలుకోలేదు. కాబట్టి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నాడని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేయించారు. సరే, ఏదేమైనప్పటికీ కారణాలు ఏవైనా కావచ్చు, ఆ రోజు కొంత తేడాతో ఓడిపోయాము. అయినప్పటికీ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అండగా నిలబడ్డాము. మరి భవిష్యత్తులో కూడా, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక బీసీ మహిళగా 62,000 మంది చేనేతలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. బీసీలు కూడా అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఇక్కడ. కానీ చీరాల నియోజకవర్గంలో మరి ఒక చారిత్రక అవసరంగా బలరాం గారు ఒక సీనియర్ నాయకునిగా ఆయన్ని ఈసారి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఏదైతే మా కాన్సెప్టు ఈ శాసనసభ్యుని ఓడించడమే 14లో నా ధ్యేయంగా పెట్టుకొని వచ్చాను. ఆ రోజు ఆయనకు దడ పుట్టించాను. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను ఆ మంచి సోదరులకి. ఈరోజు బలరాం గారిని అందరం కలిసి గెలుస్తున్నాడు. మరి అలాగే మా పోతుల కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉండే కుటుంబం ఇది. ఎప్పుడు కూడా అంటే అధికారం ఉన్నా లేకపోయినా అండగా ఉంటాము. ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మరి అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇచ్చి గౌరవించారు. భవిష్యత్తులో ఇంకా
నేను చేస్తున్నటువంటి ప్రజల కోసం చేసినటువంటి పనులు గుర్తించి ఇంకా ఏ అవకాశం కల్పించినా దానికి మేము పూర్తి స్థాయి న్యాయం చేస్తాం. ఓకే మేడం. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చి మేము చూస్తూనే ఉంటాం మీ వెనకాల ప్రచారంలో అవుతాయండి భారీ హారతులు కానీ మీ మీద పూలు జడడం కానీ చూస్తున్నాం మేడం. ఖచ్చితంగా మేడం మీరు లాస్ట్ టైం కొద్ది తక్కువ ఓటుతో ఓడిపోయినా కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీరు కరణం బలరాం గారిని గెలిపించాలని ఉద్దేశంతో మీరు ఉన్నారు. ఖచ్చితంగా జరగాలని అండ్ రానున్న రోజుల్లో మహిళలకు ఇంకా మీరు దగ్గరగా ఉండాలి, మహిళలకు ఇంకెక్కువ చేయాలని మా యూట్యూబ్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.